యేసుక్రీస్తునామములో చేరి వచ్చిన అందరికీ వందనాలు తెలియజేస్తూ నేటి వాక్య ధ్యానంలోకి వెళ్దాం. మనం గతంలో 10 ఆజ్ఞలు ధ్యానంలో మనము కొంతవరకు ధ్యానించి మధ్యలో కొంచెం బ్రేక్ ఇచ్చాము. వాటిని మరలా జ్ఞాపకం చేసుకోవడానికని తిరిగి ఇలా మీ ముందుకు రావడం జరిగింది. 20 అధ్యాయం నిర్గమకాండంలో ఆయన చెప్పినటువంటి మాట ఈ 2వ వచనంలో జ్ఞాపకం చేసుకుంటే, నీ దేవుడైన యెహోవాను నేనే దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి నిన్ను వెలుపలికి రప్పించితిని, కాబట్టి నీకు వేరొక దేవుడు లేడు. పతనమైపోయి నాశనమైపోయి దిక్కు దిశ లేనిటువంటి ఉన్న స్థితిలో నిన్ను నేను విడిపించాను. సో నా మాట వినండి ఇక అని తాను విమోచించినటువంటి ప్రజలకి ఆయన ఇస్తున్నటువంటి ఆజ్ఞలు 10 ఆజ్ఞలు అని చూసాం. 10 ఆజ్ఞలు. ఈ 10 ఆజ్ఞల్లో సగం వరకు మనము ఆలోచన చేసాం. ఈ సగం కూడా ఆయనను తన ప్రజలు ఎలాగన ప్రేమించాలో ఆ విషయాల్ని బయలుపరిచేటువంటి విషయాలు. ఇప్పుడు నేను విమోచించాను, నన్ను మీరు ప్రేమించండి. నేను నిన్ను తీసుకొచ్చాను, నేను తప్ప వేరే ఒకళ్ళు ఉండకూడదు. ఇలాగన ఆయనను ప్రేమించడానికి ఉపయోగపడేటువంటి ఆజ్ఞలన్నీ సగం వరకు మనం చూసాం. అందులో 5వ మాట ఆలోచన చేస్తూ, నీవు దీర్ఘాయుష్మంతుడు వగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానించుము అని అన్నాడు. ఇది మనుషులకు మీ తల్లిని తండ్రిని సన్మానించండి అని చెప్పినటువంటి మాటే కానీ, ఆ తండ్రిని తల్లిని సన్మానించడం తెలియకపోతే మీరు నన్ను ప్రేమించడం మీకేమవుతుంది అని ఒక రకంగా తల్లిని తండ్రిని సన్మానించడానికి కూడా దేవుణ్ణి ప్రేమించడం ఎలాంటిదో తెలుసుకోవడానికి ఆ ఆజ్ఞను కూడా పెట్టాడు. అఫ్కోర్స్ ఇది వాగ్దానంతో కూడిన ఆజ్ఞల్లో మొదటిది. ఏంటి వాగ్దానం? నీకు దీర్ఘాయుష్యు, ఎక్కువ కాలం మనుషులు బ్రతకాలంటే తల్లిదండ్రులను సన్మానించాలి అని మాటలు చూస్తాం. తల్లిదండ్రులను సన్మానించండి అనేదానికి మనము 3 భాగాలు. ఎలా సన్మానించాలి అని అంటే, వాట్సాప్లో తల్లిదండ్రుల ఫోటో పెట్టుకున్నామనో డీపీగా, లేకపోతే తల్లిదండ్రులని ఏదో దండేసాము షాల్వ కప్పామనో, అవి కాదు సన్మానించడం అంటే. తల్లిదండ్రులను సన్మానించడము అని అంటే 3 భాగాలుగా కనిపిస్తుంది అని. తల్లిదండ్రులకు లోబడుట అనే భాగం, తల్లిదండ్రులను గౌరవించుట అనే భాగం, తల్లిదండ్రుల ఎడల బాధ్యతలు నిర్వర్తించుట అనేటువంటి భాగం సన్మానించండి అనే దాంట్లో ఉంది అని మనం నేర్చుకున్నాం. ఓకే, దానికి యేసు ప్రభువుని మాదిరిగా చూపిస్తూ యేసు ప్రభు వారు 12 సంవత్సరాల దాకా తల్లిదండ్రులకు కంప్లీట్గా లోబడ్డాడు. వాళ్ళు ఎక్కడికి తీసుకెళ్తే అక్కడికి, వాళ్ళు ఏం చేయమంటే అది, ఇలాగన కంప్లీట్గా లోబడ్డాడు. 12 సంవత్సరాల తర్వాత యేసు ప్రభు వారికి తాను ఎవరో, తాను ఏం పని మీద వచ్చాడో ఈ విషయాలు పరిపూర్ణమైన అవగాహన ఉన్నప్పటికీ, ఇంకా తాను జీవించేటువంటి జీవితంలో 30 సంవత్సరాల దాకా, 30 సంవత్సరాల వయసులో బాప్తిసం తీసుకుంటుంటే దేవుడు అన్నాడు ఏమని? ఈయన యందు నేను ఆనందించుచున్నాను అన్నాడు కదా. అంటే బాప్తిసం తీసుకున్నందుకు ఆనందించాడా ఈయన యందు అని అంటే, లేకపోతే ఆ 30 సంవత్సరాలు జీవించిన జీవితాన్ని బట్టి ఆనందించుచున్నాడా? సో 30 సంవత్సరాల దాకా కూడా ఆయన
అద్భుతమైన ఒక పవిత్రమైన పరిశుద్ధ జీవితం జీవించాడు అనే విషయాలు మనం అర్థం చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు 12 నుంచి 30 దాకా ఈ సంగతులు ఎందుకు మీకు చెప్తున్నాను అని అంటే, 12 సంవత్సరాలు అప్పటికి ఆయన మరియతోనూ యోసేపుతోనూ చెప్పిన మాట ఏంటంటే, నేను నా తండ్రి పనుల మీద ఉండాలని మీకు తెలియదా? కాబట్టి పరసంబంధమైన దైవ సంబంధమైనటువంటి జ్ఞానం ఆయనకుంది. దేవుని చిత్తం ఏంటి, దేవుని యొక్క ఆలోచనలు ఏంటి ఆయనకున్నాయి. మరియా యోసేపుల కంటే కూడా పరిశుద్ధ జీవితం ఆయనకుంది. అన్ని కోణాల్లో ఆలోచించిన తల్లిదండ్రుల కంటే ఈ బిడ్డ పర్ఫెక్ట్ లైఫ్ జీవిస్తూ ఉన్నాడు. వాళ్ళకి తెలియని అనేక పరసంబంధమైన విషయాలు ఈయనకు తెలుసు, అవునా లేదా? 12 సంవత్సరాలు అప్పటికే తెలుసు. ఓకే, అయితే 12 సంవత్సరాల దాకా కంప్లీట్గా లోబడ్డాడు అనే మాటలు చూసాం. 12 సంవత్సరాల తర్వాత వారికంటే ఎక్కువ ఆత్మీయమైన జ్ఞానం ఉన్నా, పరసంబంధమైన జ్ఞానం వారికంటే ఎక్కువ ఉన్నా, 30 సంవత్సరాల దాకా వారిని గౌరవిస్తూనే ఉన్నాడు. గౌరవిస్తూ ఆ ఇంట్లోనే ఉన్నాడు. వారిని ఎవరు చులకన చేసి, ఇక నేను పరసంబంధమైన వాడిని, నేను నా తండ్రి పనుల మీద ఉండాలా, మీరు నాకు లెక్క లేదు, మీరు నాకు అవసరం లేదు, మీరేంటి నాకు చెప్పేది, ఈ టైపులో ఆయన ఉండలేదు. అక్కడ గౌరవం కనపడుతుంది. ఏమర్థమవుతుంది మనకేంటంటే, మనకంటే తల్లిదండ్రులకి ఎక్కువ జ్ఞానం ఉండకపోవచ్చు, కానీ వారిని మనం గౌరవించాలి. మన తల్లిదండ్రుల కంటే మనకి ఎక్కువ తెలివి, జ్ఞానం, సర్టిఫికెట్లు, చదువు, టెక్నాలజీ ఉండొచ్చు, కానీ వారికి ఇవ్వాల్సిన గౌరవం వారికి ఇవ్వాలి. ఇది లోబడుట లేకపోతే గౌరవించుట అనేది యేసు ప్రభు దాంట్లో చూస్తూ ఉన్నాం. ఫైనల్గా బాధ్యతలు నెరవేర్తించుట అనేది యేసు ప్రభు శిలువలో ఉన్నప్పుడు ఆయన ప్రాణం పోయే పరిస్థితుల్లో కూడా తల్లికి ఏదైతే బాధ్యత చేయాలో అది చేశాడు. ఆమెని తన శిష్యుడి దగ్గర ఉంచి, అమ్మా ఇక మీదట యోహాను చూసుకుంటాడు అని ప్రాణం పోయే పరిస్థితుల్లో కూడా బాధ్యతలు మర్చిపోలేదు తల్లిదండ్రుల ఎడల. కాబట్టి ఏ తల్లిదండ్రులను సన్మానించండి అని అంటే 3 భాగాలు ఉన్నాయనే విషయాల్ని మనం చూసాం. ఇది ఏం నేర్పిస్తుందని అంటే, తల్లిదండ్రులను నువ్వు అలాగన ప్రేమించి అలాగన గౌరవించడం నీకు అలవాటైతే, నీ సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి నువ్వు ఎలాగన ప్రేమించి గౌరవించాలో నీకు తెలుస్తుంది. భూమి మీద తల్లిదండ్రులనే పట్టించుకోలేని వాడు దేవుణ్ణి ఏం పట్టించుకుంటాడు ఇక? కాబట్టి దేవుణ్ణి ప్రేమించడానికి, దేవుడు చెప్పినటువంటి ముందు చెప్పిన 4 ఆజ్ఞలు పాటించడానికి, వాటిని ఫాలో చేయడానికి తల్లిదండ్రులతో మొదలు పెడితే దేవుని దగ్గరికి అది చేరుతుంది. ఈ అనుభవం తల్లిదండ్రులని గౌరవించి ప్రేమించి రెస్పెక్ట్ ఇచ్చేటువంటి, దేవుని యొక్క పనుల్లో బాధ్యతలుగా ఉండేటువంటి ఇవన్నీ ఇంట్లో నెరవేరుస్తూ ఉంటే దేవునికి చేయడానికి వీలవుతుంది. కాబట్టి దీన్ని దేవునికి ప్రేమించే విషయంలో కూడా ఆ మాటను మనం తీసుకుందాం. ఇప్పుడు మిగతా 5 ఆజ్ఞల్ని కొంచెం ఆలోచన చేసినప్పుడు 13వ వచనం, 20వ అధ్యాయం 13వ వచనంలో ఏం చెప్పబడింది? నిర్గమా, నరహత్య చేయకూడదు అని చెప్పాడు. నరహత్య చేయకూడదు. కొన్ని బైబిల్ వచనాలు మీరు చదవండి. ఆదికాండము 9వ అధ్యాయం 6వ వచనం, నరుని రక్తమును చిందించువాని రక్తము నరుని వలననే చిందింపబడును. ఎలయనగా దేవుడు తన స్వరూపమందు నరుని సృజించను. మర్డర్, నరహత్య చేయకూడదు, నరహత్య చేయకూడదు. ఇప్పుడు చదివిన ఈ వచనాన్ని మీరు చూస్తే, నరుని రక్తాన్ని చిందించు వాని రక్తము నరుని వలననే చిందించబడును. ఎలా అనగా ఈ నరుడు అని అంటే దేవుని స్వరూపంలో ఉన్నటువంటి వాడు. నరహత్య చేయకూడదు. దేవుడు ఎందుకు దీన్ని సీరియస్గా ఒక ఆజ్ఞగా ఇచ్చాడు అని అంటే,
వేరే మనిషిని చంపకూడదు. ఆ మనిషి ఎవరు? దేవుని స్వరూపం. దేవుని స్వరూపాన్ని చంపుతావా నీవు? కాబట్టి చంపకూడదు అనే విషయాల్ని చూస్తాం. ఇక్కడ లేవి కాండములో నిర్గమకాండం తీద్దాము. 21వ అధ్యాయం 12వ వచనంలో ఏం చెప్పాడనంటే, నరుని సావగొట్టిన వానికి నిశ్చయముగా మరణశిక్ష. ఎందుకని? సో ఈ నరహత్య చేయకూడదు అనేటువంటి ఈ మాట దేవుని వైపు నుండి చెప్తున్న మాట కాబట్టి ఎందుకు చేయకూడదు అనే దానికి వివరణలు ఇస్తూ బైబిల్ గ్రంథంలో ఆయన చెప్పినటువంటి కొన్ని తన అభిప్రాయాలను చదువుతూ ఉన్నాం. నరుణ్ణి గనక చంపితే వేరే నరులు వాళ్ళని చంపాలా? ఎందుకనంటే నరుడు దేవుని స్వరూపాన్ని. ఇక్కడ 21వ అధ్యాయం 12వ వచనంలో నరుణ్ణి ఎవరైనా చావగొడితే నిశ్చయముగా వాడికి మరణశిక్ష. లేవికాండం 24వ అధ్యాయం 17వ వచనంలో 24వ అధ్యాయం 17వ వచనంలో ఏం చెప్పబడింది? ఎవడైనను ఒకనిని ప్రాణహత్య చేసిన ఎడల వానికి మరణశిక్ష విధించాలి. ద్వితీయోపదేశకాండంలో ఇశ్రాయేలీయులకు చెప్పిన ఈ 10 ఆజ్ఞలనే ద్వితీయ ఉపదేశములో చేస్తూ చెప్పిన మాట 5వ అధ్యాయం 17వ వచనం. ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం 17వ వచనం. అక్కడ ఏముంది? ద్వితీయోపదేశకాండం అంటే నరహత్య చేయకూడదు. సో ఇశ్రాయేలీయులకి ఎర్ర సముద్రం దాటిన తర్వాత వారికి ఇస్తున్నటువంటి ఈ ఆజ్ఞలు ఇచ్చి మీరు కనాన్లోకి వెళ్ళండి అని అన్నాడు. ఓకే, వెళ్తున్న క్రమంలో 40 సంవత్సరాలు వాళ్ళు అరణ్యంలో తిరిగారు. దేవుని మాట వినలేదు, చచ్చారు. ఓకే, ఈ 40 సంవత్సరాల్లో అరణ్యంలోనే పిల్లలు పుట్టారు. మళ్ళా అక్కడి నుండి బయటికి వచ్చిన ఆ 20 లక్షల కాల్బలం జనం ఈ 40 సంవత్సరాల్లో చచ్చిపోయారు. స్టోరీ ఏమండి మీకు తెలుసు కదా. అక్కడి నుండి బయటకు వచ్చిన వాళ్ళల్లో బతికి బట్టగట్టి అవతలకు చేరిన వాళ్ళల్లో ఇద్దరు. వాళ్ళు ఎవరో మనకు తెలుసు, కాలేబు యెహోషువ, వాళ్ళిద్దరే. మరి మిగతా వాళ్ళందరూ ఏమయ్యారు అంటే మధ్యలో అందరూ అరణ్యంలో చచ్చిపోయారు. 40 సంవత్సరాల కాలంలో అక్కడి నుండి వచ్చిన వాళ్ళందరూ చచ్చిపోయారు. వచ్చిన వాళ్ళందరూ చచ్చిపోతే ఇద్దరే మిగల్లా. కానీ కనాన్లోకి 20 లక్షల మంది వెళ్ళారు. వాళ్ళందరూ ఎవరు? అరణ్యంలో కొత్తగా పుట్టిన జనం. ఇప్పుడు ద్వితీయోపదేశకాండం ఎందుకు అనే విషయాలు చెప్తున్నా. ఎందుకు వచ్చింది అని అంటే, వాళ్ళకు అప్పుడెప్పుడో వాళ్ళ తండ్రులకు చెప్పాడు మోషే. అవి వాళ్ళకి తెలుసు ఆజ్ఞలు. ఇప్పుడు ఇక అరణ్య ప్రయాణం అంతా అయిపోయింది. కనాన్లోకి ఇక వెళ్ళాలి. ఇక ఆ వెళ్ళేటువంటి వాళ్ళకి మరలా చెప్తున్నారు ద్వితీయ ఉపదేశం. అందుకని అక్కడ నిర్గమకాండంలో ఉన్నట్టే ఉంటాయి ఆజ్ఞలు. ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం. ఓకే, ద్వితీయ ఉపదేశం. ఎందుకని? వాళ్ళు కొత్త తరం. సో ఆ రోజున మీ తల్లిదండ్రులకు, మీ పెద్దలకు, మీ పితరులకు చెప్పాము, ఇదిగో అదే విషయాన్ని మరలా చెప్తున్నాం అని వాళ్ళకి చెప్పి ఆ తర్వాత వాళ్ళ కణాల్లోకి ఎంటర్ అవ్వడం జరిగింది. అందుకని అది ద్వితీయోపదేశకాండం. ఓకే, ఇప్పుడు ఏం చెప్తున్నాడు? మరణము గురించి, నరహత్య చేయకూడదు. ఇది చాలా సీరియస్ తీసుకుంటున్నాడు దేవుడు. సాటి మనిషిని ఈజీగా చంపుతున్నారు ఈ మధ్యకాలంలో. ఇప్పుడు ట్రెండ్ భర్తల్ని భార్యలు బాగా చంపుతున్నారంట. పేపర్లో వస్తుంది. బాగా ఈజీగా చంపేస్తున్నారంట భర్తల్ని. చిన్నపిల్లల్ని చంపేస్తున్నారు, పెద్దోళ్ళని చంపేస్తున్నారు. అక్కడెక్కడో ధర్మపురి ఏదో ఒక టెంపుల్లో చేస్తూ ఉన్నారట. 100 శవాలంట.
ఒక మనిషిని చంపటం ఇక్కడ కొంచెం ఆలోచన చేయాలి. చంపటం, కిల్లింగ్ అనే దాని గురించి ఇక్కడ ఆజ్ఞ కాదు, హత్య చేయడం గురించి ఆజ్ఞ ఇది. ఎందుకనంటే దేవుడు ఇశ్రాయేలు ప్రజలకి ఏం చెప్పాడు అనంటే, మీరు కానానులోకి వెళ్ళండి, ఆ కానాను ప్రదేశంలో నివసిస్తున్న వాళ్ళందరినీ మీరేం చేయాలా, చంపండి అన్నాడు. ఇదేంటిది మరి? ఇప్పుడు జీవహింస చేయకూడదు అని చెప్తున్నారు కదా. జీవహింస చేయకూడదు అని జంతు ప్రేమికులు పిల్లినే చంపుతావా అని కేసులు పెడుతున్నారు, కుక్కనే చంపుతావా అని కేసులు పెడతారు. ఇక కొంతమంది ఈ ప్రకృతి ప్రేమికులు ఏదన్నా చెట్టును నరికారనుకోండి, దాని మీద కేసులు పెడుతున్నారు. చంపటం గురించి కాదు ఇక్కడ, ఎదుటి వ్యక్తిని హత్య చేయడం గురించిన ఆజ్ఞ ఇది. కోడి ఉంది, చంపాలా లేదా? చికెన్ తినాలంటే చంపడం గురించిన ఆజ్ఞ కాదు ఇది, హత్య చేయడం గురించినటువంటి ఆజ్ఞ. ఇది జ్ఞాపకం చేసుకోవాలి. దీనికి సంబంధించి యేసు ప్రభువు కూడా ఏమన్నాడు అనంటే, మత్తయి సువార్తలో 5వ అధ్యాయం 'నరహత్య చేయకూడదు, నరహత్య చేయవద్దు, నరహత్య చేయవాడు విమర్శకు లోనగును అని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. ఇప్పుడు చూడండి యేసు ప్రభువు ఏం చెబుతున్నాడు. నేను మీతో చెప్పినది ఏమనగా, తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును, తన సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును, ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును. యేసు ప్రభు ఇచ్చిన క్రొత్త చట్టంలో ఆ రోజున మనిషిని చంపితే, మనిషి ప్రాణహత్య చేస్తే, సాటి మనిషి దేవుని స్వరూపంలో ఉన్నాడు కాబట్టి అతనిని చంపితే వానికి మరణశిక్ష అన్నారు కదా. యేసుప్రభు చెబుతున్న మాట ఇప్పుడు నేను చెప్తున్నా వినండి. వాడికి నరకాగ్నే, వాడు మహాసభకు లోనగుతాడు, విమర్శకు లోనగుతాడు అనే మాట. దేన్ని బట్టి అని అంటే ఇక్కడ 3 స్టెప్పులు చెప్పాడు. ఏమని? తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు, కోపపడేవాళ్ళు. కోపంలో ఇప్పుడు జరిగే హత్యలన్నీ స్టార్టింగ్ అవి. కోపం ఎక్కువైతే హత్య దాకా పోతుంది. దేవుడు చెప్పాడు చంపొద్దు, మరి కోపపడొచ్చా? యేసు ప్రభువు అంటున్నాడు అసలు అక్కడే ఆగు. నీకు కోపం వస్తుందా? అక్కడ ఆగు. ఈ కోపం పెరిగి చంపేదాకా పోతుందేమో. యేసు ప్రభువు ఏం చెప్తున్నాడు అంటే, ఏదైతే మన ద్వారా పాపం జరగబోతుందో దాన్ని ముందే ఆపు అంటున్నాడు. అక్కడ ఆపేస్తున్నాడు. ఆడదాకా వెళ్ళటం ఎందుకు? చంపేదాకా ఎందుకు? అందుకని మనుషులు ఏదైనా వాగ్దోపవాదాలు, గొడవలు ఇలాంటివి పడేటప్పుడు కోపం ఉంటుంది కదా, దాన్ని కొంచెం ఆపు అంటున్నాడు. యేసు ప్రభు ముందే చెబుతాడు కోపపడువాడు. ఇంకా ఏమన్నాడు? కోపంలో వ్యర్థుడా, ద్రోహి. వ్యర్థుడా అని పిలిస్తే మహాసభకి, ద్రోహి అని పిలిస్తే నరకాగ్నికి. చూడు కోపం యొక్క స్టేజీలు ఎలాగున్నాయో. వ్యర్థుడా అంటావు, ద్రోహి అంటావు,
ఇవి శాస్త్రీయమైన పదాలుగా కనపడుతున్నాయి. మన నోటితో వచ్చే మాటలైతే అవన్నీ మాట్లాడుకుంటే చాలా బాధగా ఉంటాయి కదా, ఆడదాకా వెళ్తాయి. ఆ మాట అవతల వానికి ఇంకొంచెం కోపం తెప్పిస్తుంది, ఇంకొంచెం బాధ తెప్పిస్తుంది, అతి దాకా వెళ్తాడు. వద్దు, యేసుప్రభు అన్నాడు వద్దు వద్దు, నరకములో శిక్ష ఉంది అనే విషయాన్ని చెప్తా ఉన్నాడు యేసుప్రభు. కత్తిపోటు వంటి మాటలు మాట్లాడువారు కలరు. చంపేది ఎందుకు? దేంతో? కత్తితో మనుషులు చంపుతుంటే ఇప్పుడు మనుషులు మాటలతో చంపుతా ఉన్నారు. అయ్యో, కాబట్టి అవతల వ్యక్తి చచ్చే విధమైనటువంటి ఆ లెక్కలో దాకా మనం వెళ్ళకూడదు. కారణం ఏంటి? ఒకటే గుర్తుపెట్టుకోవాలి, అవతల వ్యక్తి దేవుని స్వరూపం. అవతల వ్యక్తి దేవుని స్వరూపం. నాలాగా దేవుడు అతనిని కూడా నిర్మించాడు కాబట్టి అతనికి ఇవ్వాల్సిన గౌరవం అతనికి ఇవ్వాలి. అది ఇవ్వకపోతే దేవుడు చాలా సీరియస్గా తీసుకుంటున్నాడు. అదేగా చెప్పింది, నరహత్య చేయకూడదు, చేస్తే పనిష్మెంట్ ఎలాగుంటుంది. దేవుడు చాలా సీరియస్గా తీసుకున్నాడు కదా, మరి నువ్వెందుకు తీసుకోవు? యేసుప్రభు అన్నట్టు అవతల వ్యక్తిని ద్రోహి ఏదో తిడుతున్నావు అంటే అర్థమేంటి? దేవుని స్వరూపాన్ని తిడుతున్నామనేగా. వ్యర్థుడా, ఎవరిని తిడుతున్నావు? దేవుని స్వరూపాన్ని తిడుతున్నావుగా. అవతల వ్యక్తి మీద కోపపడుతున్నావు. ఏమి నీ మీద కోపపడకూడదా? కోపపడే అంశాలు, బలహీనతలు, కోపపడే పొరపాట్లు, తప్పులు నీలో ఏమి లేవా? లేవా? ఒకడు అన్నాడంట, దేవుడు భూమి మీద ఉన్న చెడ్డోళ్ళందరినీ తీసుకుపోతే సరిపోద్ది కదా అని అన్నాడంట. ఏమని? దేవుడు భూమి మీద ఉన్న చెడ్డోళ్ళందరినీ తీసుకొని పోతే సరిపోద్ది కదా. ఎవరుంటారు భూమి మీద? ఈయన ఒక్కడు ఉంటాడనే? ఎవరుంటారు అప్పుడు? ఎవడు మిగలడు కదా. మరి అవతల వ్యక్తి మీద కోపడడం, అవతల వ్యక్తిని వ్యర్థుడు అనడం, అవతల వ్యక్తిని ద్రోహి అనడం. ఇప్పుడు దేవుడిచ్చేటువంటి ఆజ్ఞలు ఏం చెప్తున్నాయనంటే, నాకు ఇవ్వాల్సిన రెస్పెక్ట్ నాకు ఇవ్వండి, నా స్వరూపమందు ఉండేటువంటి మనిషికి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ మీరు మనిషికి ఇవ్వండి. అంతేగాని బలముంది కదా అని హత్య చేస్తా, చంపుతా, మాటలతో చంపుతా, విమర్శిస్తా, దూషిస్తా, అవతల వాడిని చులకన చేస్తా, ఇవన్నీ అంతే కదండి. నరహత్య చేయకూడదు అని అంటే గుర్తుపెట్టుకో, అవతల వ్యక్తి కూడా దేవుని స్వరూపం, అది గుర్తించండి అని ఆజ్ఞ ఇస్తున్నాడు దేవుడు. రెస్పెక్ట్ ఇవ్వాలి. రెండవది మాట చూస్తాం, నిర్గమకాండములో తర్వాత ఆజ్ఞ ఏంటి? ఏంటిది? ఇంకా వ్యభిచరించకూడదు. దీని గురించి మనకు చాలా బాగా తెలుసు. చాలాసార్లు లేఖన ధ్యానాల్లో వస్తూ ఉంటాయి కదా. వ్యభిచరించకూడదు. రెస్పెక్ట్ ఇవ్వు, అవతల వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వు. మొదటి 5 దేవునికి రెస్పెక్ట్ ఇవ్వు, మిగతా 5 సాటి మనుషులకి రెస్పెక్ట్ ఇవ్వు. కొన్ని వచనాలు చదివితే మత్తయి సువార్త 5వ అధ్యాయం 27వ వచనంలో యేసు ప్రభు చెప్పినవి, చదువు. వ్యభిచారం చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పున్నది ఏమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారం చేసిన వాడు అగును. ఇంతకంటే తేటగా ఏముంది? ఇంకొన్ని వచనాలు కూడా చదవచ్చు. రోమీయులకు రాసిన పత్రిక
దానికంటే ముందు కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 9వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 9వ వచనం. ఓకే, తెలీదా? మోసపోవద్దు, జారులైనను వ్యభిచారులైనను. ఓకే, దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. ఆ లిస్టులో వీళ్ళు ఉన్నారు. వ్యభిచారం చేసేవాళ్ళు, జారత్వం చేసేవాళ్ళు, వాళ్ళ గురించి మాట్లాడుతున్న మాట. అందులో మనకు బాగా పరిచయమైన చాలా రకాలు ఉన్నాయి. తాగుబోతులు కూడా ఉన్నారు. వీళ్ళు దేవుని రాజ్యమునకు వారసులు. తాగితే తప్పేంది? ఎవరు తాగకుండా ఉన్నారు? ఈ మధ్య వినపడుతున్నాయి. ఈ మధ్య పెళ్లి సంబంధాలు ఈ రోజుల్లో తాగకుండా ఎవరు ఉన్నారులే. కానీ తాగుబోతులకి పరలోక రాజ్యం లేదు అని బైబిల్ చెప్తా ఉంటే వారు దేవుని రాజ్యానికి వారసులు కానేరరు అని బైబిల్ చెప్తా ఉంటే మేము తాగిన పరలోకం పోతామని మేము అనుకుంటున్నామని అంటే ఎట్లయితుంది? నువ్వు అనుకుంటా దేవుని ఆజ్ఞలు వేరే. సో ఇక్కడ ఏం చెప్తుంది? ఇంకొన్ని మాటలు కూడా చూద్దాం. 18వ వచనం చదువు. అక్కడే జారత్వమునకు దూరంగా పారిపోండి. మనుషుడు చేయు ప్రతి పాపం దేహానికి వెలబల ఉంటుంది. జారత్వం చేస్తే తన సొంత శరీరమునే, ఆ సొంత శరీరానికే హానికరంగా పాపం చేస్తా ఉన్నాడు. చాలా పాపాలకి ఈ పాపానికి చాలా తేడా ఉంది అని అంటున్నాడు. చాలా పాపాలన్నీ బయట చేసే అయితే ఇది నీకు నీవే, నీ సొంతంగా. సో మిగతా పాపాలు లాంటిది కాదు, ఈ పాపం చాలా సీరియస్ అనే మాట చూస్తూ ఉన్నాం. అందుకని దేవుడు ఏం చెప్తున్నాడు? హెబ్రీ 13:4 మీకు తెలుసు అది. వివాహము అన్ని విషయములలో తీసి చదవండి, పూర్తిగా చదవాలి. అది కార్డులో కొద్దిగా అయితే సరిపోద్ది కదా అని అంతవరకే కొట్టుకోవడం కాదు, దాని కింద కూడా ఉన్నదాన్ని చదవాలి. వివాహము అన్ని విషయములలో ఘనమైనది గాను, పాన్పు నిష్కల్మషమైనది గాను ఉండవలెను. వేశ్యాసంగులు వ్యభిచారులకు దేవుడు తీర్పు వ్యభిచారం చేయకూడదు. వ్యభిచారం చేయకూడదు అంటే అర్థం ఏంటి? నీ ఫ్యామిలీ లైఫ్కి రెస్పెక్ట్ ఇవ్వు. వ్యభిచారులకు దేవుడు తీర్పు తీరుస్తాడు, వేశ్యాసంగులకు తీర్పు తీరుస్తాడు. కానీ వివాహం అన్నిట్లో ఘనమైనది, పాన్పు నిష్కల్మషమైనదిగా ఉండాలి. కల్మషం ఎప్పుడైంది? ఈ పాన్పులో ఉండాల్సిన ఆమె ఉండకుండా వేరే ఆమె ఉంటే, ఈ పాన్పులో ఉండాల్సిన ఆమె ఉండకుండా వేరే ఆయన ఉంటే కల్మషం అయిపోయింది, అది వ్యభిచారం అయిపోయింది. ఆ వ్యభిచారులకి వేశ్యాసంగులకి దేవుడు తీర్పు తీరుస్తాడు, తప్పది. కాబట్టి నీ పార్ట్నర్కి రెస్పెక్ట్ ఇవ్వు. భార్యకి రెస్పెక్ట్ ఇస్తే భర్త తప్పెందుకు చేస్తాడు? వ్యభిచారం ఎందుకు జరుగుద్ది? భర్తకి భార్య రెస్పెక్ట్ ఇస్తే ఈ కోణంలో వేరే అవకాశం ఎందుకు ఇస్తుంది? వేరే పురుషులకు అవకాశం ఎందుకు ఇస్తుంది? యేసు ప్రభు అక్కడ దాకా ఎందుకు రోత చేసుకునేదాకా మోహపు చూపు చూస్తే అప్పుడే దారి తప్పుతావు, అక్కడికే వెళ్ళిపోతావు అని. కొంతమంది అవసరాలు, పరిస్థితులు, ఏదో సిచ్యువేషన్స్ అన్నట్టుగా అంటారు. దీనికి ఒక సైకాలజిస్ట్ ఏం చెప్పాడంటే, ఏదో ఆ వర్షం పడ్డప్పుడు ఆ బలహీన సమయంలో అలాగేదో తప్పు జరిగిపోయింది, అలా జరిగింది
అని అంటారు. అసలు చెయ్యాలనే బుద్ధి వీడికి లేకపోతే ఎందుకు చేస్తాడు? ఏ బలమైన సమయం అయితే అన్నాడు. అది ఆ దృష్టి ఎందుకు వస్తుంది? కాబట్టి యేసుప్రభువు అన్నాడు, చూపు దగ్గరే జాగ్రత్త. ఇక్కడ ఏం చెబుతుందనంటే, నీ పార్ట్నర్ని గౌరవించు, రెస్పెక్ట్ ఇవ్వు. వ్యభిచారం ఎందుకు జరుగుతుంది? అవతల వాళ్ళు ఎందుకు ఆ స్థానంలో చేరుతున్నారంటే, ఈ స్థానంకి నువ్వు రెస్పెక్ట్ ఇవ్వలేదనే కదా. ఫ్యామిలీ లైఫ్ని, భార్యాభర్తల వివాహ బంధాన్ని గౌరవించకపోతేనే కదా ఇలాంటి వ్యభిచారం అనే అవకాశం వస్తుంది. గౌరవించు. ఆజ్ఞ ఇచ్చాడు అని అంటే దానికి రెస్పెక్ట్ అని దేవుడు చెప్తున్న మాట జ్ఞాపకం చేసుకోవాలి. వివాహ వ్యవస్థని, తన భాగస్వామిని గౌరవించే వ్యక్తి వ్యభిచారంలో పడతాడంటారా? గౌరవిస్తే. భర్తను గౌరవించేటువంటి స్త్రీ వేరే పురుషునికి అవకాశం ఇస్తుందా? గౌరవం లేదు నీ భార్య అంటే, అందుకనే తప్పు చేస్తున్నావు. గౌరవం లేదు నీ భర్త అంటే, అందుకే తప్పు చేస్తున్నావు. ఇది దేవుడు ఏం చెప్తున్నాడు ఇక్కడ? చెయ్యకూడదు అని అన్నాడు. వ్యభిచారం చెయ్యకూడదు అంటే ముందు రెస్పెక్ట్ ఇవ్వు నీ ఫ్యామిలీకి, నీ పార్ట్నర్కి. తర్వాత ఆజ్ఞ చదువుదాం. ఏంటి తర్వాత ఆజ్ఞ? దొంగిలకూడదు. దీని గురించి మనం ఎక్కువ మాట్లాడాలనా? లేవికాండంలో 19వ అధ్యాయం 11వ వచనం తీద్దాం. లేవికాండము 19వ అధ్యాయం 11వ వచనం. నేను మీ దేవుడైన యెహోవాను. అందుకే చెప్తున్నాడు, ఆజ్ఞలు ఇచ్చేటప్పుడు మీరు నా వాళ్ళు గుర్తుపెట్టుకోండి అన్నట్టుగా, నేను మీ దేవుడనైన యెహోవాను. నేను చెప్పేది ఏంటి? ఏం చెప్తున్నా? మీరు దొంగిలకూడదు. దొంగిలకూడదు. అవతల వ్యక్తుల యొక్క వారి వస్తువులను వాటిని కొంచెం మర్యాదగా గౌరవించి చూడండి. అవతల వాళ్ళ ప్రాపర్టీని కొంచెం గౌరవించి చూడండి. పక్కింటి వాళ్ళ విషయాలు బాగానే ఉన్నాయి, ఇది వాళ్ళది, ఇది వాళ్ళది, ఇది వాళ్ళది, గౌరవించండి. గౌరవించకపోతే ఏమవుద్ది? నువ్వు తెచ్చుకుంటావు, అది దొంగతనం అవుతుంది. పొరుగు వాళ్ళకు ఉన్న వాటిని గౌరవించండి. వాళ్ళ కారు ఉంది, వాళ్ళకి కోడి ఉంది, వాళ్ళకి కుక్క ఉంది, వాళ్ళకు ఒక చెట్టు ఉంది, వాళ్ళకు ఒక పూల కొండి ఉంది. పొరుగున వ్యక్తుల వారికి ఉన్న వాటిని గౌరవించితే దొంగతనం చేయాలనే బుద్ధి రాదు. అవతల వ్యక్తుల మీద, పొరుగు వారి మీద, ఇతరుల మనుషుల మీద వారికి ఏమైతే కలిగి ఉన్నారో వాటిని గౌరవించితే రెస్పెక్ట్. నీ కాదు కదా, అవి వాళ్ళయే కదా, రెస్పెక్ట్ ఇవ్వు. ఓకే, గౌరవించు. గౌరవిస్తే దొంగతనం చేసేటువంటి అవకాశం ఎందుకు వస్తుంది? గౌరవం లేదు కాబట్టి దొంగతనం చేస్తారు. మత్తయి సువార్తలో చదువుతాం ఇలాంటి మాటలే. 19వ అధ్యాయం 18వ వచనం. మత్తయి సువార్త 19వ అధ్యాయం 18వ వచనంలో ఏముంది చెప్పాడు అక్కడ అన్నీ సూటిగా. కొన్ని నిత్యజీవం పొందాలంటే నేనే మంచి పని చేయాలి అని ఒకడు అడిగితే ఆయనకి చెప్తున్న మాట, నరహత్య చేయొద్దు, వ్యభిచరించకూడదు, దొంగిలకూడదు. సో ఈ ఆజ్ఞలన్నీ యేసు రిపీట్ చేస్తాం. ఇవన్నీ ఉన్నాయి కదా. నిత్యజీవం పోవడానికి
చేయాల్సిన నియమాలు కొన్ని ఉన్నాయి కదా, పాటించాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి కదా, అందులో దొంగిలకూడదు అనేటువంటి విషయం ఉంది కదా. దొంగతనం ఎందుకు చేస్తామంటే అవతల వ్యక్తి ఆస్తుల మీద, అవతల వ్యక్తి వస్తువుల మీద మనకు గౌరవం లేనప్పుడు దొంగతనం చేసుకుంటామండి. గౌరవం అంటున్నాను. వాటి మీద దురాశ పెరిగితే తెచ్చుకుంటాం. వాటి మీద ఏముండాలి? వాటి మీద ఆశ కాదు, ఇవి అవతల వ్యక్తివి అని గౌరవం ఉంటే. ఆజ్ఞలు ఏం చెప్తున్నాయో వినండి. నరహత్య చేయకూడదు అని అంటే అవతల మనిషి దేవుని స్వరూపం, గౌరవించాలా. అప్పుడు కోపడమో తిట్టడమో ఇలాంటివన్నీ చేయవు. వ్యభిచరించకూడదు, దేవుడు ఇచ్చినటువంటి నీ భాగస్వామిని గౌరవిస్తే చెయ్యవు. నీ పొరుగు వారికి దేవుడు ఇచ్చినటువంటి విషయాన్ని నువ్వు రెస్పెక్ట్ ఇస్తే దొంగతనం చేయవు. పైగా క్రైస్తవులుగా మనకి దేవుడు చెప్పినటువంటి మాట ఏంటంటే, ఎఫెసీలకు రాసిన పత్రికలో అద్భుతమైన మాట ఇది. 4వ అధ్యాయం 28వ వచనం. ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 28వ వచనంలో, అపవాదికి చోటు ఇవ్వకండి, దొంగిలివాడు ఇక మీదట దొంగిలక అక్కర కలిగిన వానికి పంచిపెట్టుటకు వీలు కలిగి నిమిత్తం తన చేతులతో పని చేయుచు కష్టపడవలెను. ఇది తేరగా తెచ్చుకోవడం కాదు, అదే దొంగిలించడు. దొంగిలిస్తా అదే కదా, తేరగా తెచ్చుకోవడం కాదు. నీవే అవతల వాళ్ళు ఎవరైనా అక్కర్లో ఉంటే హెల్ప్ చేయగలిగే విధంగా సంపాదించుకో. నీ దగ్గర కొంత పెట్టుకో. ఎవరైనా అక్కర కలిగిన వాళ్ళు ఉంటే వాళ్ళకి ఇవ్వగలిగే స్థాయిలో నువ్వు ఉండు. దాని కొరకు నువ్వు పని చేసుకో. అంతేగాని ఇదైతే సులభంగా వస్తుంది కదా అని దొంగిలించే పని పెట్టుకుంటే అది అవతల వాళ్ళ సొమ్ము. అది అవతల వాళ్ళ సొమ్ము. దొంగతనాలు ఎన్ని జరుగుతున్నాయండి? అది అవతల వాళ్ళ డబ్బు, అది అవతల వాళ్ళ బంగారం. రెస్పెక్ట్ ఇవ్వాలి. తన ప్రజలు ఎలాగుండాలని దేవుడు కోరుకొని ఫైనల్గా మనం నిర్గమకాండం చదివినమాట. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాడు? మీరు పాపము చేయకుండానట్టు ఆయన భయం కలిగి బ్రతకాలి మీరు, అందుకని ఇవన్నీ ఇస్తున్నాడు ఆజ్ఞలు అని చెప్పాడు కదా. సో దొంగతనం ఎందుకు చేస్తున్నారని అంటే అది అవతల వ్యక్తుల, అవతల వారికి సంబంధించింది అనే గౌరవం లేకపోతే దొంగతనం జరుగుతుంది. సో దొంగతనం చేయకూడదు. ఏదైనా కష్టపడి సంపాదించుకో. దేవుడు తన ప్రజలకు చెప్పేది అది. తేరగా వచ్చేది ఏది వద్దు. ఎన్ని ఎగ్జాంపుల్స్ అండి. ఈరోజు పొద్దున్న నుంచి సాయంత్రం దాకా కూడా దీని గురించి మాట్లాడుకుంటూనే ఉండొచ్చు మనం కదా. ఎన్ని జరుగుతున్నాయి. తర్వాత ఆజ్ఞలోకి వద్దాం. అబద్ధ సాక్ష్యం పలకకూడదు. అబద్ధ సాక్ష్యం పలక. 23వ అధ్యాయం నిర్గమకాండంలో 23వ అధ్యాయం 1వ వచనములో లేని వార్తలని పుట్టింపకూడదు, అన్యాయపు సాక్ష్యం పలుకటకై. లేని వార్తలు పుట్టించొద్దు, లేని వార్తలు పుట్టించొద్దు, అబద్ధ సాక్ష్యాలు పలకూడదు, గాలి కబుర్లన్నీ చెప్పకూడదు. ఈరోజు ప్రపంచం ఎంత భయంకరమైన స్థితిలో ఉందంటే, మీరు సోషల్ మీడియాలో చూసేవన్నీ 90% ఫాల్స్ న్యూసే, అబద్ధపు సాక్ష్యాలు. ఒక ఆయన న్యూస్ ఛానల్ అని పెడతాడు. ఆ న్యూస్ ఛానల్లో ఏందేందో చెప్తుంటాడు. ఆడ జరిగింది
గోరంత అయితే ఈయన కొండంత వివరిస్తుంటాడు దాన్ని. ఏం చెప్తుంది బైబిల్ గ్రంథం? లేని వార్తల్ని పుట్టించకండి. ఇప్పుడు మీరు సోషల్ మీడియాలో దిగితే అన్నీ లేని వార్తలే, అన్నీ గాలి వార్తలే, అన్నీ పనికిమాలిన వార్తలే. ప్రపంచం ఎంత ప్రమాదంలో ఉందో చూడండి. ఇప్పుడు ఏఐ వచ్చింది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. నేను ఇక్కడ లేకుండానే నా బొమ్మని ఇక్కడ పెట్టేసి ఇప్పుడు ప్రసంగం చేస్తున్నట్టుగానే చేపించగలుగుతుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. నేనుండను, నేను మాట్లాడు, కానీ ఇలాంటివి ఎన్నో తయారీ సమాజం అంతా విస్తరిస్తూ ఉన్నాయి. అక్కడ ఏమీ లేదు. ఇంకా కొన్ని చూస్తే ఒక వ్యక్తి వీడియోలో ఇలా మాట్లాడుతుంటాడు, నీ అంత చూస్తాను, నీ అంత. ఎదురుగా ఎవరున్నారు? ఎవరు లేరాడా? ఈయన గాలికి వార్నింగ్లు ఇస్తూ ఉంటాడు. అంటే అది ఎవరికో చేరుద్దిలే అని. సో ఇలాంటి గందరగోళమైనటువంటి కాలంలో ఈరోజు మనం ఉన్నాం ప్రియులరా. లేని వాటిని పుట్టించడము, లేని వార్తలను పుట్టించడం, ఏదైనా అబద్ధం ఉంటే ఆ అబద్ధానికి నువ్వు అంత పలకడము. పొలిటీషియన్స్ ఎక్కువ చేస్తున్నారు ఇప్పుడు ఇవి. ఆ ఫాలోవర్స్కి పాపం తెలుసు, వాళ్ళకి ఇది కాదు, ఇది రైట్ కాదు, ఇది సత్యం కాదు, ఇది చేయకూడదు అని అనుచరులకు తెలుసు. కానీ వారి పార్టీ కోసమో, వారి దానికోసమో, వారి మనుగడ కోసమో, వారి స్థాయి కోసమో, స్థానం కోసమో, మొత్తం మీద అయ్యగారు చెప్పారు కాబట్టి ఇది చేయాలన్నట్టు చేస్తూ ఉంటారు. అంటే లేదు, అది చేయకూడదు, అది రైట్ కాదు, అది మంచిది కాదు, లోపల ఒక పక్క తెలుస్తుంటుంది. కానీ అబద్ధ సాక్ష్యం పలకడం ఎన్ని రకాలుగా ఆలోచన చేయొచ్చు. క్రైస్తవ సంఘాల్లో కూడా ఇలాంటి పరిస్థితి ఉంది. అబద్ధాలే, అది తప్పని తెలుసు, అది చేయకూడదని తెలుసు, కానీ ఎవరి కోసమో చెప్తా ఉంటాం సాక్ష్యం, ఎవరి కోసమో. సో దీని గురించి ఇంకా మనము చాలా మాట్లాడచ్చు. ఇక్కడ నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యం పలకూడదు అంటే, పొరుగువారు అంటే ఎవరు? పక్కింటి వాళ్ళనే కాదు, సాటి మనిషి అని అర్థం. ఎవరైనా సరే వాళ్ళ మీద అబద్ధ సాక్ష్యం పలకూడదు. వాళ్ళ గురించి మన ఇష్టం వచ్చినట్టు మాట్లాడకూడదు. ఓకే, ఫైనల్గా తర్వాత లాస్ట్ ఉన్న ఈ ఆజ్ఞ ఒక్కటి చూద్దాం. ఏం చెప్పబడుతుంది? అబద్ధ సాక్ష్యం తర్వాత 17, నీ పొరుగువాని ఇల్లు ఆశించొద్దు అన్నాడు. నీ పొరుగువాని భార్యనైనా, అతని దాసుడు అయినా, తదాసి అయినా, వాళ్ళ ఎద్దైనా, వాళ్ళ గాడిదనైనా, నీ పొరుగువానిదగు దేనినైనా ఆశించకూడదు అనేది. ఇది ఫైనల్గా దేవుడిచ్చినటువంటి ఆజ్ఞ, 10వ ఆజ్ఞ. ఈ ఆజ్ఞ ఏంటి అని అంటే, ఆశించకూడదు, అవతల వాళ్ళది ఆశించకూడదు. పొరుగువాని ఇల్లు ఆశించకూడదు, పొరుగువాని భార్యలను ఆశించకూడదు. పొరుగువారంటే నేను చెప్పాను, నేను పక్కింటి వాళ్ళనే కాదు, సాటి మనుషులు ఎవరైనా సరే, సాటి మనుషులు. ఆ మనుషులు ఎవరి స్వరూపం? దేవుని స్వరూపం. వాళ్ళది నీవు ఆశించకూడదు. అన్ని ఆజ్ఞలకి ఈ ఆజ్ఞలకి తేడా ఏంటి అని అంటే, మిగతా అన్ని ఆజ్ఞలు అవుట్వర్డ్స్కి సంబంధించినవి. అంటే నువ్వు చేసావు, నువ్వు చేస్తున్నావు, మాట్లాడటమో చేయడమో అన్నీ చేసేయి, బయటికి కనపడేయి. ఈ ఆజ్ఞ స్పెషాలిటీ ఏంటంటే, ఇది హృదయంలోని రహస్యమైన కోరికలకు సంబంధించిన ఆజ్ఞ.
ఏమన్నాడు? ఆశించకూడదు. తెచ్చుకోలే నువ్వు, వాళ్ళ ఎద్దును తెచ్చుకోలే, వాళ్ళ ఆస్తిని తెచ్చుకోలే, అవతల ఇంటిని తెచ్చుకోలే, నీ ఇంట్లో నువ్వే ఉన్నావు. కానీ ఏం చేస్తున్నావు? 10 ఆజ్ఞల్లో ఇది ఒక ప్రత్యేకమైన ఆజ్ఞ. నీవు ఆశించకూడదు, పొరుగు వానిది ఆశించకూడదు అన్నమాట. మిగతా అన్నీ దాదాపుగా బిగబట్టుకొని ఉండొచ్చండి. ఏది? అబద్ధ సాక్ష్యం పలకకుండా, వ్యభిచారం చేయకుండా, నరహత్య చేయకుండా, తల్లిదండ్రులని సన్మానించుకుంటూ, విగ్రహాలకి మొక్కకుండా, విశ్రాంతి దినం ఆచరించుకుంటూ, దేవుని పరిశుద్ధ నామాన్ని వ్యర్థంగా ఉచ్చరించకుండా, ఇలా అన్ని చేయొచ్చు. అవన్నీ చేసేవే. ఇది లోపల ఆశించే దాని గురించి చెప్తున్నమాట. అపోస్తలుడైన పౌలు తన బాధ చెప్తున్నాడు. ఏమండి? అపోస్తలుడైన పౌలు తన సాక్ష్యాలు చెప్తూ, ధర్మశాస్త్రం విషయంలో నేను అనిందుడను అని అన్నాడు. అంటే వాటన్నిటిని నేను ఎవరు నింద చూపించలేరు ధర్మశాస్త్రాన్ని పాటించే విషయంలో, 10 ఆజ్ఞలు పాటించే విషయంలో. నువ్వు ఫలానా తప్పు చేసావని చెప్పడానికి ఎవరికి హక్కు లేదు. అట్లా బ్రతికిన పౌలు రోమీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 7-8 వచనాలు చదివితే ఆయన ఇలాగ మాట్లాడుతున్నాడు. రోమీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 7 నుంచి. కాబట్టి ఏమందము? ధర్మశాస్త్రం పాపమైందా? అట్లా అనరాదు. ధర్మశాస్త్రం వలననే కానీ పాపమనిగా ఎట్టిదో నాకు తెలియకపోయింది. ధర్మశాస్త్రం ఉంది కాబట్టి ఓహో ఇది తప్పు అని తెలిసింది, లేకపోతే నాకెలా తెలుసు అని అంటున్నాడు. ఓకే. ఆశించవద్దు అని ధర్మశాస్త్రము చెప్పని ఎడల దురాశ ఎట్టిదో నాకు తెలియకపోయాను. అయితే పాపము ఆజ్ఞను హేతువు చేసుకొని సకల విధములైన దురాశలను నాయందు పుట్టించను. ధర్మశాస్త్రము లేనప్పుడు పాపము మృతము. ఇలాగిన పౌలు గారి యొక్క ఆ బాధ ఏంటి చూసారా? ఆశించకూడదు. ఇంకా చదువుకుంటూ వస్తే, ఒకప్పుడు నేను ధర్మశాస్త్రం లేకుండా జీవించుచుంటిని, కానీ ఆజ్ఞ వచ్చినప్పుడు పాపమునకు మరలా జీవం వచ్చింది, నేనైతే చచ్చిపోయాను. అప్పుడు జీవార్థమైన ఆజ్ఞ నాకు మరణార్థమైనట్టు కనపడింది. ఏలయనగా పాపము ఆజ్ఞను ఎదుగు చేసుకుని నన్ను మోసం చేసి దాని చేత నన్ను చంపింది. కాబట్టి ధర్మశాస్త్రము పరిశుద్ధమైంది, ఆజ్ఞ కూడా పరిశుద్ధమైంది, నీతి గలది, ఉత్తమమైనది. ఇలాగే చేస్తూ ఇంకా చదువుదాం. 15వ వచనం. ఏలయనగా నేను చేయనది నేను ఎరగను, నేను నిశ్చయించుకున్నది చేయక ద్వేషించిందే చేస్తా ఉన్నాను. ఇలాగన అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను. 24. ఇట్టి మరణమునకు లోనకు శరీరము నుండి నన్ను ఎవడు విడిపించును? నేను అన్ని పాటిస్తున్నాను కానీ ఆశించే దగ్గర అందరూ ఫెయిల్ అవుతారు. ఇది పౌలు గారి యొక్క కంప్లైంట్. 7-8 అదే మనం చూస్తూ ఉన్నాం. ఆశించొద్దు అని ధర్మశాస్త్రం చెప్పింది. ఇక దురాశ ఏంటో తెలుస్తుంది. దాంట్లో అందరూ చిక్కుపడాల్సిందే, ఏ భేదము లేదు. అందరూ పాపం చేస్తున్నారు అని అంటే ఇంక ఈ మాట దగ్గర ఇరుక్కుంటారు అందరూ. నువ్వు దొంగతనము, నరహత్య, వ్యభిచారము, అబద్ధ సాక్ష్యం ఏం లేకపోవచ్చు. ఇది లోపల ఉండేటువంటి విషయం, కాబట్టి పాపము అనేది మనిషి చేసేటువంటి పాప కార్యాలే కానీ ఇది లోపల ఉండేటువంటి ఒక కోరికకు సంబంధించిన ఆజ్ఞ.
మరి దాన్ని నియంత్రించుకోవడానికి మనుషులు ఎంత విషయాలుగా ఉండాలి చూడండి. మత్తయి సువార్తలో 5వ అధ్యాయం యేసు ప్రభు అన్నాడు, 5వ అధ్యాయం 27, 28 వచనాలు చదివితే, ఓకే విన్నారు కదా, ఓకే ఓకే అదిగో. సో లోపలే స్టార్ట్ అవుతుంది పాపం. యేసు ప్రభు కూడా చెప్పాడు, పాపము నీ లోపల స్టార్ట్ అవుతుంది, అక్కడి నుంచి బయటకు వస్తుంది, ఆశ దగ్గర నుంచి వస్తుంది అని అన్నాడు. ఇక్కడ 15వ అధ్యాయం 15వ వచనం, ఓకే, పదిహేను. కడుపులో పడి, ఓకే. సో ఏదైనా లోపల స్టార్ట్ అవుద్ది అనే విషయాలు చూస్తాం, లోపల నుంచి వస్తారు. కాబట్టి యేసు ప్రభు కూడా చెప్పాడు, పాపం అనేది ఆశ దగ్గర నుంచి, లోపల నుంచి వచ్చేది. ఈ విషయాన్ని మనము గుర్తుపెట్టుకొని, దేవుడు ఆజ్ఞలు ఎందుకు ఇచ్చాడు అని అంటే, చూడండి, మీరు పాపం చేయకుండా దేవునికి భయపడుతూ ఉండాలి. దాని కొరకు మీకు ఆజ్ఞలు ఇస్తున్నాం. దేవుని ప్రేమించడానికి, సాటి మనుషులు ప్రేమించడానికి, దేవుని గౌరవించడానికి, సాటి మనుషుల్ని గౌరవించడానికి, నీకు నీవుగా ఒక మంచి వ్యక్తిగా బ్రతకడానికి ఈ ఆజ్ఞలు నీకు మేలు కదా. సో ఆజ్ఞలు ఇచ్చాడు అని అంటే మన మీద ప్రేమతో ఇచ్చాడా, మనల్ని లోపరుచుకొని దాసులుగా చేసుకోవడానికి ఇచ్చాడా? ఆజ్ఞలు ఇచ్చాడు అని అంటే నీ మీద ప్రేమతోనే, నీ మేలు కొరకే, నీ క్షేమం కొరకే. అంతేగాని నీకేదో ఆజ్ఞ ఇచ్చాడు అంటే నేనేదో బందీ చేసుకోవడానికి కాదు. దేవునికి నీవంటే ఎంత ప్రేమ చూడు. ఆయన ఆజ్ఞలు పాటిస్తూ, ఆయన చిత్తాన్ని నెరవేరుస్తూ, దేవుడు మనకిచ్చిన జీవితంలో ఆయన కనపరుస్తుందని గాక ప్రార్థన చేసుకుందాం. ఇక మహోన్నతుడు అయిన తండ్రి స్తోత్రాలు. ఆజ్ఞల్ని ధ్యానిస్తూ వస్తున్నాం. చాలా విషయాల్లో మేము పొరపాట్లు, లోపాలు కలిగిన స్థితిలో ఉన్నవారం, వాటిలో సరిచేసుకోవడానికి, పాపం చేయకుండా నీకు భయపడి బ్రతకడానికి, నీ ప్రజలం, నీ విమోచించిన వారం అని నీ పేరు పెట్టబడిన స్థాయికి తగ్గట్టు ఉండడానికి కృప చూపించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.